వాస్తవంగా ఎలక్షన్స్ ప్రతి ఎన్నికలు కూడా దాని ఫలితాలు, దాని మీద వచ్చేటటువంటి కాన్సెప్ట్ ఇదంతా కూడా చెక్ చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ సుదీర్ఘ కాలం పాటు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో స్ట్రాంగ్‌గా ఉంటే, దానికి పోటీగా భారతీయ జనతా పార్టీ ఉంటే, కాంగ్రెస్ ప్లేస్‌ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆక్యుపై చేసేసింది. షీలాజీ దీక్షిత్ ముఖ్యమంత్రిగా చేశాక ఆమెకు వ్యతిరేకంగానే పోరాటం ప్రారంభించి, ఆ పైన కథలు నడిపి, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రకరకాల అడుగులు వేసింది కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. క్రమంగా కాంగ్రెస్ స్థానాన్ని అది ఆక్యుపై చేసుకొని భారతీయ జనతా పార్టీకి కూడా చెక్ పెట్టినటువంటి సిట్యుయేషన్. ఇవాళ అక్కడ తాజాగా చూస్తే భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన పెట్టి, అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ, పార్లమెంట్ ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ గెలుస్తా వచ్చినాయి. ఇప్పుడు సీన్ మారి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో గూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించిన పరిస్థితి చూసాం. ఇప్పుడు లేటెస్ట్ సిట్యుయేషన్ ఏదైతే 12 స్థానాలకు జరిగినటువంటి ఉప ఎన్నికలు, ఏది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎంసీడీకి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ 7, ఆమ్ ఆద్మీ పార్టీ 3, కాంగ్రెస్ 1, ఏఎఫ్‌బీ 1. కాంగ్రెస్ మాకు కూడా ఒకటొచ్చింది, అది బీజేపీని తీసుకున్నామని పండగ చేసుకుంది తప్పించి, ఒక్కటికి పరిమితమైందన్న సంగతి మర్చిపోయింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ 7తో డామినేటింగ్ రోల్‌లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 3తో తర్వాత రోల్‌లో ఉంది. 46% ఓట్లతో బీజేపీ, 33% ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. 13-15% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ 4థ్ ప్లేస్‌లోనే థర్డ్ ప్లేస్‌లోనే స్టిక్ ఆన్ అవుతుందన్నది కనబడుతోందక్కడ.